ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరులో ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తుంది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. నెలకు 2.50 లక్షలు సంపాదిస్తున్నారు. పెళ్లైన 2 సంవత్సరాలకే భర్త పార్ట్ టైం జాబ్ అంటూ భార్యను విడిచి వెళ్లాడు. కాదు భార్యని వదిలించుకునేందుకు వెళ్లాడు. భార్య ఉంటున్న గృహానికి కొన్నాళ్లు అద్దెలు కూడా చెల్లించాడు. గత 3 నెలలుగా అద్దె కట్టడం లేదు. భార్య చేసిన ఫోన్కు సమాధానం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని భర్త ఉంటున్న స్వగ్రామమైన చందలూరు వస్తే ఇంటిలోకి రానివ్వని అత్తామామలు ఒకవైపు, కనీసం ఆహార పానీయాలు కూడా ఇవ్వద్దని భర్త మరోవైపు. నా భర్త చోడా సుధాకర్ నాకు కావాలంటూ భార్య రత్నకుమారి భర్త ఇంటి వద్ద గత 3 రోజులుగా మౌన పోరాటం చేస్తుంది. కాగా ఓ స్థలం కొనుగోలు విషయం ఇన్ని అనర్థాలకు దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. ఎవరమ్మా గతంలో మీ మెమరీస్ చెప్పు. చూడండి, మేము చక్కగా ఇంట్లోనే బాగానే ఉంటాము ఇద్దరం కూడా. ఇదిగోండి మా మెమరీస్. ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళము. ఇదిగోండి ఇట్లా రాజమండ్రి వెళ్ళాము, అక్కడ కూడా దిగిన ఫోటో. ఇదిగోండి మేమిద్దరం పెళ్ళికి వెళ్ళిన ఫోటో. మేమిద్దరం బాగానే ఉన్నామండి. ఇదిగోండి మా పెళ్ళి ఫోటోలు అవి కూడా. ఎడ్యుకేషన్ ఏందమ్మా? ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ? నేను ఎంసీఏ చదివాను. నేను ఫోర్డ్లో వర్క్ చేస్తున్నాను. నా భర్త వచ్చేసి హెచ్సిఎల్లో వర్క్ చేస్తున్నారు. నేను అడిగిన ప్రతిసారి నేను చెన్నైలో లేను, బెంగళూరులో ఉంటున్నాను, బెంగళూరులో లేను, హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఇక్కడ లేను, నేను అక్కడ ఉన్నాను, నేను అసలు ఇక్కడ ఉండట్లేదు, అసలు అనేకమైన మాటలు నా ఫ్రెండ్స్ చెప్పిస్తున్నారు. వేరే వేరే వాళ్ళకి చెప్తున్నారు కానీ నాకు కూడా సమాధానం చెప్పట్లేదు. కనీసం ఎక్కడున్నారు అనే సంగతి కూడా నాకు తెలియనివ్వట్లేదు. సంవత్సరం నుంచి ఒక భర్త ఎక్కడున్నాడో తెలియకపోతే ఆ ఆడపిల్ల అది ఎలా బాధపడుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నా అత్త మామలు కూడా సంవత్సరం నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, ఫోన్లు ఎత్తలేదండి. ఫస్ట్లో అంత బాగానే ఉందండి, కొన్ని రోజులు బాగున్నది. నేను నా స్వతహాగా నా సొంత డబ్బులు పెట్టి నేను ఏదైతే సంపాదించానో, అతను సంపాదించిన రూపాయి నాకు ఏ రోజు ఒక చీర కొనుక్కో అని కానీ ఒక 10 రూపాయల పూలు కూడా నాకు తీసుకురాలేదు. ఇంట్లో అన్నీ కూడా నేనే తెచ్చుకున్నాను. ఒక్క సరుకులు కూడా, అది కూడా నేను బలవంత పడితే సరుకులు తెచ్చి ఇంటద్దె కట్టాడు. అది కూడా నేను గొడవ చేసుకొని నేను అడిగితే నాకు ఇంటెద్ద సరుకులు తెచ్చాడండి. దానిలో నా ఒక పౌడర్ కానీ నా ఒక సోపు కానీ వేసినా కానీ తీసి పక్కన పడేస్తాడు. నా స్వతహాగా నేను సంపాదించుకొని నేను కొనుక్కోవడం తప్పితే నాకు నా భర్త నుంచి 1 రూపాయి నాకు ఏది తీసుకొని రాలేదు. నాకు మనసాక్షిగా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు తెలీదు. ఏ రోజు నేను వచ్చి ఇక్కడ అప్పులు ఎంత ఉన్నాయి మీకు నేను తీరుస్తాను, మీ కష్టాలేంటి నాకు చెప్పండి అని చెప్పినా కానీ వాళ్ళు ఎలాంటి స్పందన నాకు ఇవ్వలేదు. వాళ్ళు మనిషిగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేయలేదు. ఒకేలా వాళ్ళ అప్పులు ఏదన్నా ఉంటే నా దగ్గర ఉంటే డబ్బులు నేను సాయం చేసేదాన్ని, వాళ్ళ నష్టాలు ఉంటే నేను కనీసం వాళ్ళకి హెల్ప్గా ఉండేదాన్ని. నన్ను ఇంట్లో వాళ్ళతో చేర్చుకోలేదు, నన్ను ఇంట్లో మంచిగా అనుకోలేదు ఏ రోజు కూడా. నా సంపాదనతో నేను కష్టపడి అంతా చేసుకున్నాను. నేను ఎప్పుడైతే స్థలం అనేది కొనుక్కున్నానో నా సొంత డబ్బులతోటి, అది వాళ్ళకి ఇష్టం లేకుండా కొనలేదు. రిజిస్ట్రేషన్ అయ్యేదాకా బాగున్నారు, వాళ్ళకి చెప్పే నేను కొన్నాను. ఈరోజు చెప్పకుండా కొన్నాను అని చెప్పి నా మీద నేరం మోపుతున్నారు. కొన్న నెలలోనే ఆ అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర నుంచి. ఎప్పుడైతే నేను ఆ స్థలం కొన్నానో, ఎక్కడ కొన్నాము? గుంటూరులో కొన్నానండి. మా నాన్న దగ్గర మా పుట్టిన దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని, కొంత డబ్బు లోన్లో తీసుకొని మొత్తం కలిపి నేను కొన్నాను. ఎంత అయింది? 25 లక్షలు అయిందండి.
అది కొనిన తర్వాత నా భర్త నా దగ్గర లేడండి. కేవలం వాళ్ళ అమ్మ నన్ను పలుమార్లు అడిగింది ఎవరి నా పేరు మీద కొడుకు పేరు స్థలం మీద ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమని. దానికి నేను లోన్ నా పేరు మీద తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నా పేరు మీద చేయించుకోవాల్సిన అవసరం ఉండి నేను చేయించుకున్నాను. అప్పటికి నేను నా భర్తకి చెప్పాను, అది మనకే స్థలము, నేను ఎవరికి ఇవ్వబోవట్లేదు, మన ఇద్దరికే వర్తిస్తుంది అని కూడా. దానికి కూడా వాళ్ళు నమ్మసక్యం లేక వాళ్ళు నమ్మలేదు. నన్ను ఆ రోజు నుంచి బయటికి నెట్టేశారు. ప్రతి నెల శాలరీ వాళ్ళకి రాదన్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లేదు అన్నారు. వాళ్ళు ఆ ఉద్దేశం కూడా బయట పెట్టట్లేదు. ఆ నెలలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. నేను ఎంతో బాధలు పడ్డాను. సంవత్సరం రోజులు నా ఒంటరి జీవితం నేను గడిపాను. ఏ రోజు నా తల్లిదండ్రులను కూడా నేను పిలవలేదు. నా కష్టం నేను ఎవరికి చెప్పలేదు. నా బాధ నేను పడ్డాను. ఈ ఊర్లో ఎంతమంది కూడా నా రత్నకుమారి అండి, మాది గుంటూరు. మా చెన్నపల్లి నాగేశ్వరరావు, పుణ్యవతి అండి మా అమ్మ మా నాన్న. పెళ్ళయి 2014 ఆగస్టు 15 పెళ్ళయింది. 2 సంవత్సరాలు బాగానే ఉన్నామండి. ఇంకా ఒక సంవత్సరం నుంచి చిన్న చిన్న గొడవలు అవి పెద్దవైపోయి ఆయన అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి మానసికంగా, అంటే నేను ఎంత ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకుండా, ఒక సమాధానం చెప్పకుండా నన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెట్టారు. మాట్లాడితే ఇంక మెంటల్ దాన్ని ఈ రకంగా నన్ను మానసికంగా చాలా బాధ పెట్టారండి, ఇబ్బంది పెట్టారు. ఒక ఫోన్ కాల్కి కూడా నాకు రిప్లై ఇవ్వలేదు. నేను ఇక్కడ వ్రతం చేసుకుందామని నేను పోయిన వారమే నేను వీళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా పెద్దనాన్న ఇక్కడ ఉంటే ఆయన ముందుగానే వీళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వీళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారండి. నేను వ్రతం చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. నా భర్త నాకు కావాలని వచ్చాను. నేను మా అమ్మని నాన్నని కూడా కాదనుకొని నా భర్త మాత్రం నాకు కావాలని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఊరు పెద్దోళ్ళు కానీ నాకు ఎలాంటి సాయం ఇక్కడ అందలేదు. నేను 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. తిండి కూడా నేను తింటలేదు. నాకు ఇక్కడ ఎలాంటి వసతి లేదు. ఎవరు వచ్చి నన్ను పలకరించి నాకు న్యాయం చేస్తా అన్న పెద్ద మనిషి నాకు ఎవరు లేరు. ఎక్కడ ఉంటున్నావమ్మా నువ్వు? నేను ప్రస్తుతానికి ఇప్పుడు మా అత్తగారి ఇంటి ఎదురుగానే ఉంటున్నానండి. ఇక్కడ అడుగు మీద ఉన్నాను. పనుకోవటం అన్నీ ఇక్కడేనండి, అన్నీ ఇక్కడే. వ్రతానికి వచ్చాను కదా, పక్కన వాళ్ళ ఇంట్లో స్నానం చేసి ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నానండి. ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడే ఉంటున్నాను. నాకు చెన్నైలో నుంచి ఇల్లు ఖాళీ చేయించేశారండి. ఇక్కడ కూడా కనీసము ఇక్కడ కూడా ఇంటి వసతి లేకుండా నన్ను ఇలా ఆడపిల్లని కూడా చూడకుండా బయట కూర్చోబెట్టారు. ఈరోజు నా పరిస్థితి. నేను బయటకు అక్కడ చెన్నైలో బయట నెట్టేస్తే నేను వేరే ఇల్లు తీసుకోవడానికి కూడా నా భర్త నా ఆధార్ కార్డు అడిగాను. చాలా రిక్వెస్ట్ చేశాను, చాలా మెసేజ్లు పెట్టాను, ఆధార్ కార్డు పంపించు నేను ఓనర్కి ఇవ్వాలని. ఇంతవరకు కూడా ఆయన కానీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవ్వరు నాకు ఆధార్ కార్డు ఇవ్వలేదు. డబ్బులుగా ఏ సాయం చేయకపోయినా కనీసం ఆయన ఆధార్ కార్డు కూడా నా దగ్గర లేదు. ఆయన ఆఫీస్లో కూడా ఒక భార్యగా నా పేరు ఎంటర్ చేసుకోలేదండి. ఒక్క భార్యగా నా పేరు ఎక్కడా నమోదు కాలేదు. మాకు పెళ్లి సర్టిఫికేట్ కూడా లేకుండా చేశారు వాళ్ళు. నిన్న పెద్ద మనుషులు అందరూ ఫోన్ చేస్తే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె మాకొద్దు, మేము పడలేమని చెప్తున్నారు. ఇంతవరకు మనుషులు వచ్చి కానీ నాకు